ఇప్పుడు మనమందరం ఫోన్ చూస్తామా లేదా? ఇప్పుడు నా చేతిలో గూడా ఫోనుంది. మనం ఫోన్ ఎట్లా చూస్తాం? మెడ ఇట్లా కింద పెట్టుకొని, ఇట్లా చెయ్యి నడుస్తూనే ఉంటది. అంటే మీరు క్రికెటర్స్‌ని చూడండి షాడో ప్రాక్టీస్ చేస్తారాళ్ళు. బ్యాటింగ్ ఇట్లా చేసినట్టు. అట్లా మనం గూడా మొత్తం రోజు షాడో ఇట్లా చేస్తూనే ఉంటాం. కొందరు ఎట్లా తయారైండ్రంటే నిద్రపోతారు గదా! దాంట్లో గూడా ఇట్లా చేస్తున్నారు. ఆ రీల్లు, గీల్లు జూసి. కానీ ఏందంటే సమస్య, ఇక్కడ మెడ నొప్పి ఏదైతే వస్తుంది చాలామంది "అరే సార్ నాకు నరాలు నొప్పి అయితున్నాయి. ఈ మెడల మొత్తం ఇట్లా గుంజుతుంది" అనేసి కంప్లెయింట్ చేసుకుంటా వస్తారు. ఇట్లా నడుస్తుంటే సీదా నడవనీకి వస్తలేదు. ఇట్లా జులాయించుకొని నడుస్తున్నా మొత్తం. ఇట్లా పోతుంటే ఏదో బీట్స్ నడుస్తున్నాయి మైండ్‌లో డిక్‌చిక్ డిక్‌చిక్ అట్లా పోతుండు వాడు గూడా. ఇట్లా పోతుండు. అయితే ఏంది ఇది ఎందుకైతుంది? మీరు ఫోన్‌లు పట్టుకుంటారు గదా! మనం ఇట్లా మాట్లాడుకుంటా ఇప్పుడు ఏంది మీరు కిచెన్‌లో పని జేస్తారు. అవునా కాదా? ఆ చపాతీలు ఇట్లా చేసుకుంటా ఆ! చెప్పు ఇట్లా చేసుకుంటూ మాట్లాడతారు. అట్లనే గంట సేపు అయిపోతది. చపాతీలు తయారు జేయడం గూడా అయిపోతది. కానీ మీ చెయ్యి ఇట్లనే అయితూనే ఉంటది. మీ చెవికి ఇట్లనే ఉంటది. దాని అర్థం ఏంది? ఖరాబ్ పోస్చర్ ఇది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మెడ, వీపు, నడుము మొత్తం ఒక సక్కగా స్ట్రెయిట్ లైన్‌లో ఉండాలి. మళ్ళీ దాని తర్వాత ఫోన్‌లు చూసే బదులు ఇదే ఫోన్ టీవీకి కనెక్ట్ అయితదా? కాదా? అయితది కదా! టీవీలో చూడండి వీడియోలు. అప్పుడు అక్కడ చూసుకుంటా ఇట్లా చేస్తే పనయిపోతది మీది. మెడ, వీపు, నడుము గూడా స్ట్రెయిట్ లైన్‌లో ఉంటాయి. అయినా మీకు మెడ నొప్పి అయితుంది. మొత్తం నరాలు లాగుతున్నాయి. తల నరాలు, మెడ నరాలు. నడుస్తుంటే ఏమో ఇట్లా చేసుకుంటా పోతున్నారు అంటే ఏం చేయండంటే హైపరికమ్ అనేసి హోమియోపతి మందు ఉంటది. ఏముంటది? హైపరికమ్. హైపరికమ్ 0/9 పొటెన్సీ. పొద్దుగాల 10 గోళీలు, మధ్యాహ్నం 10 గోళీలు, పొద్దుమికి 10 గోళీలు. కొన్ని రోజులు రెగ్యులర్ ఏసుకోండి. రెగ్యులర్ ఏసుకుంటే ఏమైతది? మెడ నొప్పి జర తగ్గుతది. ఇట్లా జులాయించుకొని నడవడం జర తగ్గుతది. మళ్ళా దాంతో పాటు మీరు ఈ అలవాటు వదలలేదు అనుకోండి. చెవు ఇట్లా పెట్టుకొని మాట్లాడడం. మొత్తం రోజు ఫోన్ ఇట్లా చేయడం. అప్పుడు మళ్ళా వచ్చే అవకాశం ఉంటది. ట్రై చేసి చూడండి. మీకు సమాధానం దొరుకుతది. ధన్యవాదం.